హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు మీకు కట్ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇది మోడల్ లీఫ్లో ఉంది. మనకి కట్ వర్కే కానీ లీఫ్ షేప్లో అయితే నేను ఈ డిజైన్ అయితే కట్ చేశాను. దీన్ని ముందుగా బక్రం పీస్ మీద కట్ చేసి మనం ఒక క్లాత్ మీద అయితే జాయిన్ చేసేసి ఉంచుకున్నానండి. లైనింగ్స్ అన్నీ కూడా నేను జాయిన్ చేసేసి ఉంచేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలాగ అతకాలనేది అయితే నేను చూపిస్తానండి. ముందుగా లైనింగ్స్ అన్నీ కూడా మనకి మెయిన్ క్లాత్కి అయితే జాయిన్ చేసుకుని పెట్టేసుకోవాలి. ఇది ఫ్రంట్స్ కట్, బ్యాక్ అయితే మనకి లీప్ షేప్లో కట్ వర్క్ అయితే నేను ఇది డిజైన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకోవాలండి. నేను థర్మాకోల్ బాల్స్తో అయితే ఈ బటన్స్ అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టాను. ఇది మనకి 2.5 ఇంచ్ అయితే ఒక ఫ్యాబ్రిక్ తీసుకుని ఈ విధంగా బాల్స్ అన్నీ తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని మనం ఈ విధంగా అయితే సైజెస్ చూసుకోవాలండి. కొంచెం ఒక్కొక్కటి పెద్దవి చిన్నవి ఉంటాయి, అలా లేకుండా అన్నీ ఈక్వల్గా ఉండే బాల్స్ అయితే తీసుకుని ఈ ఫ్యాబ్రిక్తో మెయిన్ మనకి కరెక్ట్ అయిన కలర్ ఏదైతే ఉందో అదే కలర్తో అయితే మనం దారం తీసుకుని ఈ విధంగా పోట్లీ బటన్స్ అనేవి రెడీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా రెడీ చేస్తున్నాను అనేది. ఈ విధంగా మనం దీనికి ముడి పెట్టిన తర్వాత ఇక్కడ మనకి పీసులు అవి రాకుండా కొంచెం ఎక్స్ట్రా చుట్టుకోవాలండి. చుట్టిన తర్వాత ఈ విధంగా బటన్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకుని ఉంచుకోవాలి. మనకి ఎన్ని బటన్స్ కావాలనేవి ముందుగా ఒక అంచనా ప్రకారం అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ మిడిల్లోకి అయితే నేను ఒక టక్ అయితే ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా టక్ ఇస్తున్నాను అనేది. ముందుగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ జాయిన్ చేసుకున్నాను అన్నాను కదా, నెక్ అయితే కట్ చేయలేదు. నెక్ కట్ చేయకుండా ఈ విధంగా మనం బక్రం పీస్ మీద అయితే కట్ చేసుకోవాలండి. కరెక్ట్గా మిడిల్లో పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నేను మిడిల్ నుంచి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కరెక్ట్గా మిడిల్లోకి ఉందా లేదో చూసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మిడిల్లోకి ఒక స్టిచ్ వేసిన తర్వాత ఈ కర్వ్స్ ఏ విధంగా ఉన్నాయో షేప్స్ కరెక్ట్గా అదే విధంగా మనం బక్రం ఎలా ఉందో అలాగా స్టిచ్ అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను. కరెక్ట్గా బక్రం పక్కనే స్టిచ్ పడేలాగా కొంచెం ఒక 1/2 ఇంచు మాత్రమే బక్రం పీస్ మీదకి పడేలా చూడాలండి. మొత్తం కాకుండా ఒక 1/2 ఇంచుకి మనకి కర్వ్స్ అనేవి తిప్పుతూ స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడైతే కార్నర్ వచ్చిందో, ఎక్కడైతే కట్ వచ్చిందో అక్కడ నీడిల్ని అయితే మనం దించుకోవాలండి. నీడిల్ దించుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ కట్ వర్క్ మోడల్ ఏదైనా సరే మనం బక్రం పీస్తో స్టిచ్ చేస్తేనే కరెక్ట్గా లుకింగ్ అనేది బాగుంటుంది. లేదంటే కరెక్ట్గా రావండి. ఈ కట్స్ అన్నీ కూడా, ఈ కర్వ్స్ అన్నీ కూడా వాలిపోయినట్టు వచ్చేస్తాయి, మనకి షేప్ చూపించదు. అందుకోసం ఎవరైనా కట్ వర్క్ కుట్టుకుంటే కంపల్సరీ బక్రం పీస్ మాత్రం యూజ్ చేయండి. ఇది పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. మీటర్ వచ్చేసి 30-40 రూపీస్లో మీకు వచ్చేస్తుంది. ఈ బక్రం పీస్ తీసుకుంటే మనకి ఏ మోడల్ అయినా సరే నీట్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఏ విధంగా స్టిచ్ చేశానో. కరెక్ట్గా కర్వ్ షేప్ వచ్చిన చోట ఒక నీడిల్ని అయితే డౌన్ చేసుకోవాలండి. ఇలా డౌన్ చేసిన తర్వాత చూసారు కదా, ఇక్కడ మనకి దారి పోగులు ఏమీ లేకుండా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నెక్ కట్ చేసుకుందామండి. బక్రంతో స్టిచ్ చేసేసాం కదా, ఈ విధంగా. ఇప్పుడు మనం ఏ షేప్లో అయితే స్టిచ్ చేసామో అదే షేప్లో నెక్ మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీనికి టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా షేప్ అనేది కట్ చేసుకుని టక్స్ అయితే ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చిన తర్వాత కార్నర్స్లో కర్వ్స్ ఉన్నాయి కదండి మనకి, ఆ కర్వ్స్లో కంపల్సరీ ఇలాగా కటింగ్ అయితే పెట్టుకోవాలి. లేదంటే మనకి కరెక్ట్గా రాదు. స్కాలప్ అనేది కరెక్ట్గా చూపించదండి. స్కాలప్స్ కరెక్ట్గా చూపించాలంటే కరెక్ట్గా కార్నర్లో కటింగ్ అనేది పెట్టుకోవాలి. దీనికి నేనైతే పైపింగ్ కూడా చేస్తాను. కంపల్సరీ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. దీన్ని అయితే బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. మన ఫింగర్స్తో ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం దీన్ని ఇలాగ క్లాత్ని పెట్టి గుంజితే కరెక్ట్గా వచ్చేస్తుందండి. లేదంటే మనకి అది కరెక్ట్గా చూపించదు. ఈ స్కాలప్స్ అనేవి కరెక్ట్గా చూపించదు. ఒకసారి నేను ఎలా అంటున్నానో చూడండి. ఈ విధంగా 2 ఫింగర్స్ తోటి ముందుకి వెనక్కి కూడా ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేయడం వల్ల కార్నర్స్లో కరెక్ట్గా కూర్చుంటుందండి. మనకి స్కాలప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. ఈ విధంగా ఎక్కడైనా మనకి తిరగకపోతే ఇంకొక కటింగ్ అయితే పెట్టుకుని దాన్ని అయితే మనం ఈ విధంగా ఫింగర్స్తో పైకి లాక్కోవాలి. చూసారు కదా, నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది. మనం 2 ఫింగర్స్ తోటి ముందుకి వెనక్కి ఈ విధంగా గుంజడం వల్ల మనకి కరెక్ట్గా స్కాలప్స్ అనేవి చూపిస్తాయి.
చూసారు కదా, ఈ విధంగా కుట్టిన తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. నేను స్టిచ్ అయితే వేయట్లేదు, ఎందుకంటే దీనికి పైపింగ్ చేస్తాను కదా, పైపింగ్ స్టిచ్ ఎలాగ పడుతుంది దానివల్ల, లేదంటే ఎక్కువ స్టిచ్చెస్ అయితే చూపించేస్తుంది అని చెప్పేసి నేను వేయట్లేదు. ఇది టర్న్ చేసి అయితే ఒకసారి ప్రెస్ చేసుకోండి నీట్గా వచ్చిందా లేదా అనేది. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా వచ్చింది కదా, చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి. 1 ఇంచ్ ఉండేలాగా మనం ఫ్యాబ్రిక్ తీసుకుని నేను ముందుగా పైపింగ్ అయితే రెడీ చేసుకున్నానండి. సింగిల్ ఫుట్తో అయితే పైపింగ్ రెడీ చేసుకోవాలి. దాన్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకుని మనం చూసారా ఏ విధంగా కుడుతున్నానో, కరెక్ట్గా అక్కడ స్కాలప్ కార్నర్ ఉంటుంది కదా, ఆ కార్నర్ దగ్గర కొంచెం ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేయకపోతే ఈ కర్వ్స్ అనేవి తిరగవు. కంపల్సరీ ఫోల్డింగ్ అనేది చేయాలి, ఫోల్డ్ చేసుకోవాలి. అక్కడ ఫోల్డ్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రతి కర్వ్కి కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ పాదాన్ని పైకి లేపుతూ అయితే స్టిచ్ చేసుకుంటే మనకి బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను. కార్నర్ వచ్చేంత వరకు కూడా మనం కరెక్ట్గా పెట్టుకోవాలండి. తిరుగుతుందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. ఈ విధంగా స్కాలప్ మొత్తం కూడా కొంచెం కొంచెం ఫింగర్స్తో సింగిల్ ఫుట్ అయితే పెట్టుకుని స్టిచ్ చేయాలి. కొంచెం లేట్ అవుతుందండి. ఈ మనకి కట్ వర్క్ బ్లౌజులు ఏదైనా సరే చాలా ఓపికతో అయితే కుట్టాలి. మనం ఫాస్ట్గా కుట్టేయాలంటే రాదండి. ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ కాబట్టి అందరూ కూడా ట్రై చేయొచ్చు. సింపుల్గానే ఉంటుంది. పైపింగ్ అనేది మనం సింగిల్ ఫుట్తో ముందు రెడీ చేసుకుంటే థ్రెడ్ పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవచ్చు కార్నర్స్ దగ్గర. కరెక్ట్గా కార్నర్కి వచ్చేసరికి ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటే రెండు వైపుకి కరెక్ట్గా తిరుగుతుంది. ఫోల్డింగ్ అనేది కార్నర్లో ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది. చూడండి ఫ్రెండ్స్, నేను రక్షిత టైలరింగ్ ఛానల్లో చాలా షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఈ మధ్యన అయితే నేను లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్. కొంచెం ఛానల్ కూడా గ్రోత్ అవ్వాలంటే మీరు కొంచెం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ అయితే నేను ఇంకా కొత్తగా ట్రై చేసి పెడతా ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా స్టిచ్ చేశానో. కార్నర్ వచ్చేసరికి అక్కడ లీఫ్ షేప్ రావాలి కదా మనకి, థ్రెడ్ పైపింగ్ ఆ లీఫ్ షేప్ వచ్చేలాగా అయితే కుడుతున్నాను. ఇది కుట్టేటప్పుడు అయితే నాకు చాలా ట్రబుల్ ఇచ్చిందండి. ఎందుకంటే దీనికి ఇప్పుడు కాదు కానీ నెక్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత పోట్లీ బటన్స్ అనేవి కస్టమర్ వేయమన్నారు. అది మిడిల్లో మళ్ళీ కట్ చేసి వేయడం చాలా అయితే వర్క్ ఎక్కువ పట్టింది. ఇది మీకు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మీకు దీని వర్క్ ఎలా ఉందనేది అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒక పిక్ చూపించి సేమ్ అదే విధంగా రావాలని చెప్పారు కస్టమరు. కానీ చూడడానికి ఈజీగానే ఉంటుంది, కానీ కుట్టాలంటే మాత్రం మనకి చాలా ట్రబుల్ పెట్టేస్తాయండి ఇలాంటి మోడల్స్. మొత్తం కుట్టిన తర్వాత ఏముందిలే చాలా సింపుల్గా ఉంది అన్నట్టు అనిపిస్తుంది. సింపుల్ వర్క్లు ఎప్పుడు కూడా కష్టంగానే ఉంటాయండి. మనకి ప్యాచ్ వర్క్లు ఇంకా ఈజీగా అయిపోతాయి. చూసారా దీనికి స్కాలప్స్ ఎంత నీట్గా వచ్చినాయో. ఈ విధంగా పైపింగ్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి నడుం బెల్ట్ కూడా అతికేసిన తర్వాత మనం ఓపెన్ పెట్టుకోవచ్చు, లేదంటే ముందుగానే ఓపెన్ కూడా పెట్టేసుకోవచ్చు. చూడండి, నేను మిడిల్లోకి ఒకసారి పోట్లీ బటన్స్ అనేవి పోట్లీ బటన్స్ కుట్టాలంటే కంపల్సరీ బక్రం పీస్ పెట్టుకోవాలండి. నేను మిడిల్లోకి చూసారా ఒక మార్కింగ్ అయితే వేసుకుని కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా బ్యాకు ఫ్రంట్ ఓపెనే, కానీ బ్యాక్ మనకి పోట్లీ బటన్స్ వేయాలంటే ఈ విధంగా బకరం పీసు ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ముందుగా ఒక స్టిచ్ అనే వేసుకోవచ్చు, లేదంటే దాని మీదే పెట్టేసి బకరం పీస్ అడుగున పెట్టాను నేను. దానిపైన పోట్లీ బటన్స్ అనేవి నేను సింగిల్ ఫుట్తో అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పోట్లీ బటన్స్ వేసేటప్పుడు ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఎక్కడ వేసినా సరే కంపల్సరీ మనకి క్యాన్వాస్ని అయితే యూజ్ చేయాలండి. లేదంటే మనకి ఇవి కదిలిపోతూ ఉంటాయి, కరెక్ట్గా రాదు. మనకి ఆ ఫ్యాబ్రిక్ మీద అయితే గ్రిప్ అయితే ఉండదండి. మనం గ్రిప్గా పట్టుకుని ఉండాలంటే కంపల్సరీ క్యాన్వాస్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ పోట్లీ బటన్స్ మనకు దగ్గరగా కావాలా దూరంగా కావాలా 1 ఇంచ్ గ్యాప్లో కావాలో చూసుకుని అయితే వేసేసుకోవాలి. ఇవి కుడుతున్నప్పుడు చాలా జరిగిపోతూ ఉన్నాయి.
అయినా కొంచెం జాగ్రత్తగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఈ పోట్లీ బటన్స్ కుట్టేటప్పుడు మనం 16 నెంబర్ నీడిల్ అయితే యూజ్ చేయకూడదండి. నేను 16 నెంబర్ యూజ్ చేయడం వల్ల నాకు అస్తమాట దారం తెగిపోతూ ఉంది. అప్పుడు ఒకసారి ఏంటి ఇలా తెగిపోతుందని చెప్పేసి ఆలోచించి అప్పుడు 18 నెంబర్ అయితే పెట్టాను నీడిల్. ఏదైనా కొంచెం మనం దలసరిగా ఉండేవి ఏది కుట్టినా సరే కంపల్సరీ 18 నెంబర్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. 18 నెంబర్ నీడిల్ పెట్టుకుంటే మనకి దారం తెగిపోకుండా ఉంటుంది. చూసారా, నేను పోట్లీ బటన్స్ కుట్టేసిన తర్వాత దీనికి ఫ్యాబ్రిక్ అనేది పైన అయితే జాయిన్ చేస్తున్నాను. పైన జాయిన్ చేసేసి దీన్ని టర్న్ చేసేసి బ్యాక్ సైడ్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మరి బటన్స్ పైన ఒక స్టిచ్ వేయాలి కదా. దారం అయితే అస్తమాట తెగిపోతూనే ఉంది. కంపల్సరీ మీరు అయితే ఇలాంటివి కుట్టేటప్పుడు ఈ పోట్లీ బటన్స్ కుట్టేవాళ్ళు ఎవరైనా సరే 18 నెంబర్ పెట్టుకోవాలండి. మనకి 16, 18, 22 ఇలా నెంబర్స్ అయితే ఉంటాయి. మనం సంచులు అవి కుట్టేవాళ్ళు అయితే కంపల్సరీ 20, 22 నెంబర్స్ అయితే యూజ్ చేస్తారు. మనం అన్నిటికీ ఒకటే నీడిల్ వాడటం వల్ల మిషన్ కూడా పోతుందండి. అలా యూజ్ చేయకుండా మనం కుట్టే ఫ్యాబ్రిక్ని బట్టి నీడిల్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చినాయో పోట్లీ బటన్స్. ఈ విధంగా నేను బ్యాక్ ఓపెన్ కాదు కానీ ఈ పోట్లీ బటన్స్ కోసం అయితే నేను ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను. కింద బకరం పీస్ అయితే యూజ్ చేశాను. కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి క్లాత్ అవసరం అయితే తీసుకోవచ్చు. అయితే అవసరం లేదు కానీ ఉంటే కనిపించకుండా ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్కి కాటన్ అనేది అని చెప్పేసి వేసాను. కానీ కొంచెం అది వేయడం వల్ల కొంచెం హెవీ అయిపోయిందండి. మీరు అలా వేయడం అవసరం లేదు. ఓన్లీ లైనింగ్ పీస్ తిప్పేసుకుంటే సరిపోతుంది. మనం ఉక్సులు కాజల్ బెల్ట్లు ఏ విధంగా వేసుకుంటాం సేమ్ అదే విధంగా వేయడమేనండి. దీనికి ఏమీ వేరే ఏమి ఉండదు. మనం బ్యాక్ ఉక్సులు బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే బ్యాక్ ఉక్సులు బ్లౌజ్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేయాలి. సేమ్ అలానే ఉక్సులు బెల్ట్ కాజల్ బెల్ట్ కూడా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అలా స్టిచ్ చేసేసి బ్యాక్ అయితే క్లోజ్ చేసేస్తాం అంతే. దీనికి ఇదిగోండి కాజల్ బెల్ట్, ఇది ఉక్సులు బెల్ట్ కదా, దీనికి నేను ఈ విధంగా పైన పెట్టేసి స్టిచ్ చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయితే మీకు చెప్తున్నాను. కుట్టడం కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది కానీ ఈ నీడిల్ అనేది చేంజ్ చేసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది. టైంకి నా దగ్గర నీడిల్ లేకపోవడం వల్ల కొంచెం నాకైతే ట్రబుల్ ఇచ్చింది. నెక్స్ట్ మళ్ళీ నేను తీసుకుని అయితే వేసానండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో. చూడండి పోట్లీ బటన్స్ అండ్ ఈ లీఫ్ షేపు కట్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా మనం బెల్ట్ వేసుకుంటాం కదా, దానికి కూడా పైపింగ్ వేయాలి. అప్పుడే లుకింగ్ అయితే బాగుంటుంది. మనం ఇలా పైపింగ్ చేసేటప్పుడు అస్తమాట ఫుట్ అనేది అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎప్పుడు డబుల్ ఫుట్ మీద వేయాలనుకుంటే మనకి నీట్గా అయితే రాదు. కొంచెం థ్రెడ్ పైకి అయితే ఫుట్ అనేది ఎక్కేస్తూ ఉంటుంది. అందుకోసం మనం ఎప్పుడు ఇలాంటివి వేసేటప్పుడు నీడిల్ని అయితే ఫుట్ అయితే సింగిల్ ఫుట్ అయితే యూజ్ చేయాలి. చూసారు ఫ్రెండ్స్, నేను నడుము బెల్ట్ అనేది ఏ విధంగా స్టిచ్ చేశాను. దీనికి కొంచెం టక్స్ అయితే ఇచ్చుకుని బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసేస్తే పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. బ్యాక్ ఓపెన్ లేదు కదా, ఓన్లీ ఫ్రంట్ ఓపెనే. కానీ బ్యాక్ అయితే నేను పోట్లీ బటన్స్తో ఉక్సులు బెల్ట్ కాజల్ బెల్ట్ వేసేసి క్లోజ్ అయితే చేసేసాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. బ్యాక్ పోట్లీ బటన్స్ పెట్టుకోవాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఏ విధంగా బ్యాక్ ఉక్సులు బ్లౌజ్ కుట్టుకుంటామో అలానే, కానీ ఇక్కడైతే ఓన్లీ పోట్లీ బటన్స్ అనేవి ఎక్స్ట్రా వస్తాయి. నేను హెమ్మింగ్ బెల్ట్ ఎలా కుడతామో అలా కుడతానండి. ఈ పైపింగ్ వేసేసి మోడల్ బ్లౌజెస్కి అయితే దీన్ని బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనకి ఎప్పుడైనా అవసరం అయితే బ్యాక్ ఉక్సుల కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా బెల్ట్లు స్టిచ్ చేసుకోవడం వల్ల 2 in 1గా కూడా మనకి యూజ్ అవుతుంది. బ్యాక్ ఒక కుట్టి ఇప్పేస్తే సరిపోతుందండి. బ్యాక్ ఉక్సులు కూడా పెట్టేసుకోవచ్చు దీనికి. అంటే మనం ఉక్సులు బెల్ట్ కాజల్ బెల్ట్ వేస్తున్నాం కాబట్టి మనం ఆ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఫ్రంట్ ఓపెన్ మాత్రమే ఉంచుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నడానికి కూడా నేను పైపింగ్ అనేది చేసాను. ఈ విధంగా అయితే వచ్చింది బ్యాక్ మోడలు. మీకు నచ్చితే
ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం బ్లౌజ్ మొత్తం ఈ విధంగా స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. దీనికి బుట్ట హ్యాండ్స్ అయితే నేను ఈ విధంగా స్టిచ్ చేశాను. బుట్ట హ్యాండ్స్ నేనైతే వీడియో అయితే తీయలేదు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ మొత్తం ఈ విధంగా అయితే వచ్చింది. ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.